కన్క్లూడ్ చేయండి శంకర్ గారు. సార్ మా పార్టీ నేను ఒక్కడే ఉన్నాం, ఇద్దరికి అన్నారు, నేను ఒక్కడే మాట్లాడుతున్నా. ఇప్పుడే మొదలైంది. అధ్యక్ష నేనేమంటున్నానంటే మా బాధ చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా మేము ఏ రకంగా వెనుకబాటుతనం ఉన్నది, ప్రభుత్వం ఏ రకంగా సాయం చేయాలనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, రాజకీయ పార్టీల విధానం ఒక్కసారి ఉదాహరణ చెప్తా. అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో 22 ఓట్లున్నాయి, కానీ 5 పదవులు ఉన్నాయి. 22 ఓట్లున్నాయి ఇంట్లో, కానీ 5 పదవులు ఉన్నాయి. 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 1 ఎంపీ. అధ్యక్ష ఇంకోటి నల్గొండ జిల్లాలో ఒక ఇల్లున్నది. ఆ ఇంట్లో 11 ఓట్లున్నాయి, 2 ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ నల్గొండ జిల్లాలో ఇంకో ఇల్లున్నది, 13 ఓట్లున్నాయి. ఆ ఇంట్లోనే 1 ఎమ్మెల్యే, 1 ఎంపీ ఉంటాడు. కానీ 2 కోట్ల పైబడి జనాభా తెలంగాణలో ఉంటే ఈ సభలో 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచించవలసిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష నేను ఎందుకు ఈ మాట మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, మాకేమన్నా ఎవరన్నా వచ్చి చేస్తామన్నప్పుడు కొంత ఆశ అనిపిస్తుంది. అధ్యక్ష ఎంబీసీ కార్పొరేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసిండ్రు. ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి 6,23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేటాయింపులు చేస్తే 319 కోట్లు 2014 నుంచి 2024 వరకు 10 నుంచి 11 అంటే 10 సంవత్సరాలు ఇంత జనాభా ఉన్నటువంటి బీసీలకు కేవలం 10 సంవత్సరాలలో 6,000 కోట్ల రూపాయలు కేటాయించి 300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తే మేము ఎట్లా అభివృద్ధి చెందుతాం? ఈ విషయాన్ని సభ ఆలోచించాలని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అధ్యక్ష ఒక్క విషయం కాదు మాకు బీసీల ఆత్మ గౌరవ భవనాలు వచ్చినాయి. ఎంత నిర్లక్ష్యం అంటే ఇది అసలు అంతే లేదు మాకు ఎట్లా వచ్చినాయో. నేను తప్పకుండా మాకు జరిగినటువంటి నిర్లక్ష్యం మీద మేము తప్పకుండా మాట్లాడతాం. మాకు ఎవరనేది సంబంధం లేదు, ఏ పార్టీ అనేది సంబంధం లేదు. బీసీలకు జరిగినటువంటి అన్యాయం మీద గౌరవ సభ్యుని ఆవేదన నాకు కూడా ఉంది. అధ్యక్ష, ఆత్మగౌరవ భవనాలు లేదా ఇతరత్ర వారు చెప్తున్నట్టు అన్ని అంశాల మీద మా పార్టీకి మేము అసలు తెలంగాణ కాదు భారతదేశంలో బీసీలకు సంబంధించిన అంశం నివేదిక ఏదన్నా న్యాయం జరిగిందంటే ఛాంపియన్స్ కాంగ్రెస్ పార్టీ. నేను ఇప్పుడు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది. మళ్ళీ ఇన్నిసార్లు నేను తెలుగు ఇంగ్లీష్ హిందీ ఏంటంటే అట్లా చెప్తా. అధ్యక్ష గౌరవ సభ్యుని ఒకటే కోరుతా ఉన్నాం, ఈ యొక్క బిల్లుకు సంబంధించి ఇలా ఢిల్లీ సింగిల్ వాయిస్ పోవాలి. దానికి సంబంధించి మీరు మేజర్ ఢిల్లీలో అధికారంలో పార్టీ ఇవాళ ఆత్మగౌరవ భవనాలు ఇతరత్ర అన్ని చర్చ చేసుకోవడానికి మళ్ళొకసారి సమయం తీసుకుందాం, తప్పకుండా మాట్లాడుకుందాం. ఇవాళ దయచేసి ఈ బిల్లు